సో H1B అనేది ఏంటంటే వీళ్ళు జాబ్ వీసా. మోస్ట్ ఆఫ్ ది టెక్కీ కంపెనీస్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ టెస్లా, మా కజిన్ బ్రదర్ టెస్లాలో పనిచేస్తాడు, ఎలన్ మస్క్. సో వాళ్ళు ఏంటంటే ఆ వీసా ఉంటేనే అలో చేస్తారు. ఆ వీసా రావడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏమున్నాయి? ఎగ్జామ్ ఏదో ఉంటుంది, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, జిఆర్ఈ, జిమాట్ అండ్ టోఫల్ పాస్ అవ్వాలి. తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, పాస్పోర్ట్ ఎంబసీలో మీకు ఎంట్రీ ఉంటుంది, ఎందుకు వెళ్తున్నాము, ఎన్ని రోజులు వెళ్తున్నాం, వస్తావు. మనం అమెరికా వెళ్ళినట్టు తిరిగి రాడనే జమ చేస్తారు అమెరికా. అక్కడ అమెరికా రుచి ఉన్నాడు, మీరు మన దగ్గర ఎందుకు ఉంటాడు? అక్కడున్న డిసిప్లిన్, అక్కడున్న కల్చర్ ఒకటేంటంటే ఎదిరింటితో కూడా వాడు మాట్లాడలేడు అమెరికాలో. ఇప్పుడు నేను మీ తలుపు కొట్టచ్చు, మీరు నా తలుపు కొట్టచ్చు, అది కొడితే పెనాల్టీ వేస్తారు, ఫైన్. దే కెనాట్ టాక్ జస్ట్ లైక్ దట్ వితౌట్ అపాయింట్మెంట్. ఓకే, అది కండిషన్. లైఫ్ ఈస్ టోటల్లీ రిస్ట్రిక్టెడ్. పాస్ట్ ఉంటుంది కానీ 5 days ఫుల్ పేకులు పోయే వరకు ఉంటుంది. సాటర్డే సండే జంప్ అయిపోతుంది, ఫోన్లు కూడా దొరకదు. అది ఒక స్టైల్. డాలర్ బజ్జీ అని సూర్యకాంత్ సినిమా తీసి అమెరికా వెళ్ళాడు, సుమన్ భానుప్రియత. అందులో బజ్జీలు వ్యాపారం పడుతుంది అమెరికాలో, డాలర్ బజ్జీ అని. సో అమెరికా మీన్స్ ప్యూర్లీ పీపుల్కి అన్ని ఫ్యామిలీ రిలేషన్ అన్ని వదులుకొని డబ్బు కోసం 10-20 సంవత్సరాలు చేసి బ్యాక్ వస్తారు, కొంతమంది అక్కడ ఉండిపోతారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేసింటే ఇమిగ్రేషన్ ఫస్ట్ చాలా మార్పులు చేశాడు, సిస్టంలో కానీ ఎలిజిబిలిటీలో కానీ. లక్కీ డిప్ అని ఉంటుంది, ఎవ్రీ 4 పర్సన్స్కి డిప్ చేస్తాడు, అందులో ఒకటి సెలెక్ట్ అవుతుంది వీసా వస్తుంది. మిగతా వాళ్ళు చదువు ఉండొచ్చు, రాకపోవచ్చు. ఇటు చదువు లేకుండా లక్కీ డ్రా అనేది ఎవరికి, నీకైనా రావచ్చు, నాకు ఎవరికైనా రావచ్చు. సో అది అంతమంది ఉండేది. అట్లా చాలా ప్రాసెస్లో చేంజ్ చేసాడు. ఇప్పుడు లక్కీ డిప్ తీసేసాడు. ఇప్పుడు మీరు అమెరికా ఉన్నారు, మీ అమ్మ, మీ నాన్న, మీ అత్త, మామ చూడడానికి రావాలంటే $30,000 కట్టాలి ఇప్పుడు లేటెస్ట్. మన పిల్లలు చూసుకోవడానికి వెళ్ళడానికి 30,000. విజిటింగ్ వీసా కూడా 15,000 అమ్మకి, ఒక పర్సన్ 15,000 ఎంత ఉంది కట్టాలి. అంటే మన కొడుకుని చూసుకోవడానికి 25 లక్షలు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఒకవేళ నువ్వు రాకుంటే అక్కడ ఉండిపోయాను అయిపోరు.